మీరెప్పుడైనా ఆలోచించారా? మనం ఎంత నిజాయితీగా ఉన్నా కష్టాలు పడుతుంటాం. కానీ పక్కనోడు ఎన్ని దుర్మార్గాలు చేసినా సంతోషంగా, సుఖంగా ఉంటాడు. అసలిలా ఎందుకు జరుగుతుందని? దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. దీని గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విను. కర్మలో 3 రకాల కర్మలుంటాయి. ఒకటి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఏంటంటే, గత జన్మ పాపాలు, పుణ్యాలుంటాయి గదా! వాటిని ఈ జన్మలో అనుభవిస్తాం. అంటే ఇవన్నీ గత జన్మ నుంచి మనకి క్యారీ ఫార్వర్డ్ అయితాయి. నువ్వు అక్కడ చేసిన పుణ్యాలు గావచ్చు, పాపాలు కావచ్చు. ప్రారబ్ధ కర్మ అంటే లైక్ గత జన్మలో నుండి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఉంటాయన్నమాట. అంటే నువ్వు ఎక్కడ పుట్టాలి? ఎవరికి పుట్టాలి? అంటే నీ లక్షణాలేంటి? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇలా నీ జీవితంలో జరిగే మెయిన్ సంఘటనలన్నింటిని డిసైడ్ చేస్తుంది. అంటే లైక్ మనం బాణాన్ని వదిలేసిన తర్వాత అది ఇంకా నువ్వు చెప్పలేవు. అది పోయి దేన్ని తగులుతుందో నువ్వు చెప్పలేవు. దాని దిశ నువ్వు డిక్టేట్ చేయలేవు. ఎందుకంటే ఆల్రెడీ వదిలేసినావు కాబట్టి. సో, ఇది కూడా అలాంటిదే. మనకి సంచిత కర్మ నుంచి కొన్నిటిని చూస్ చేసి వాటిని ఈ జన్మలో అనుభవించేలా చేసేదే ప్రారబ్ధ కర్మ. అండ్ ఫైనల్లీ ఆగామి కర్మ. ఈ కర్మ ఏంటంటే ఈ జన్మలో ఇప్పుడు నువ్వు చేసే పుణ్యాలు కావచ్చు, పాపాలు కావచ్చు ఇవన్నీ కౌంట్ అయితాయి. వాటిని ఆగామి కర్మ అంటారు. అంటే దీని రిజల్ట్ ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత రావచ్చు, లేకపోతే గత జన్మకి క్యారీ ఫార్వర్డ్ అయిపోవచ్చు. సో, ఇవన్నీ ఆగామి కర్మ కిందకి వస్తాయి. ఇదంతా ఒక సైకిల్‌లా జరుగుతుంది. మన పక్కనోడు గత జన్మలో చేసుకునే పుణ్యాల వల్ల వాడు ఈ జన్మలో సుఖం అనుభవిస్తుండొచ్చు. మనం ఆ జన్మలో చేసుకున్న పాపాల వల్ల ఈ జన్మలో ఇలా కష్టాలు పడుతుండొచ్చు. దీని గురించి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు పని చెయి కానీ రిజల్ట్‌ని ఆశించకు. ఎందుకంటే పని చేయడం మాత్రమే నీ చేతిలో ఉంటది. రిజల్ట్ ఏం రావాలనేది మాత్రం అది కర్మ చేతిలో ఉంటది. ఈ కర్మ ఎలా కౌంట్ అవుతుందంటే నువ్వు వేరే వాడికి చేసే ఒక పని కావచ్చు, లేకపోతే వాడి గురించి మాట్లాడే మాటలు కావచ్చు, లేకపోతే వాడి గురించి ఆలోచించే విధానం కావచ్చు. ప్రతిదీ కౌంట్ అవుతుంది. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకు మంచి జరుగుతుంది. చెడుగా ఆలోచిస్తే నీకు చెడే జరుగుతుంది. కర్మ హిట్స్ బ్యాక్ అంటారు కదా! అదే అన్నమాట. ఈ కర్మ సిద్ధాంతం గురించి బౌద్ధ, జైన, హిందూ మతాల్లో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అన్నిట్లోనూ ఈ సిద్ధాంతం గురించి చెప్పింది ఒకటే. నువ్వు మంచి చెయ్యి, మంచిగా ఉండు, మంచినే ఆశించు. కష్టపడి పని చేయి, నిజాయితీగా ఉండు. ఫలితం దానంతట అదే వస్తుంది. ఫైనల్లీ అదే ఎన్ని ఏం చెప్పుకున్నా కర్మ సిద్ధాంతం అంటే ఒకటే ఒక పాయింట్. లవ్ ఆల్, రెస్పెక్ట్ ఆల్ అంతే. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాషా భావాలు.